గీతాంజలి విషయంపై సీఎం జగన్ మొదటిసారి స్పందించారు. గీతాంజలి చావుకు కారణమైన వాళ్లపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఇక ఈరోజు తెనాలికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వెళ్తున్నారు. ఇక ఈ ఘటనపై తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కూడా స్పందించారు. ఒక మహిళపై ఇలా ట్రోల్స్ చేసి తన చావుకు కారణమైన ఎవరిని వదిలిపెట్టం అని అన్నారు. అలాగే గీతాంజలి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే తన భార్య సూసైడ్ చేసుకుందని గీతాంజలి భర్త చెప్తున్నారు. దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. విచారణ మొదలుపెట్టిన పోలీసులు ట్రోల్స్ చేస్తూ దూషించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైసీపీ నేతలు ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఇవాళ ఆమె నివాసానికి వైసీపీ నేతలంతా వెళ్తున్నారు. విపరీతమైన ట్రోలింగ్తో వేధింపులకు గురిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి ఆ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. తెనాలిలో గీతాంజలి మృతిపై బీసీ కమిషన్ సీరియస్ అయ్యింది. గీతాంజలి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ సభ్యుడు మారేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే, స్థానిక పోలీసులతో మాట్లాడిన మారేష్ కుమార్ సోషల్ మీడియాలో వేధింపులకు గురిచేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ ట్రోలింగ్ వెనుక ఏం జరిగింది అనేది ఓసారి చూస్తే ఇటీవల అంటే ఈ నెల 4న ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా తీసుకుంది గీతాంజలి. ఈ సందర్భంగా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ట్రోలింగ్ మొదలై ఇంతవరకు తెచ్చింది. తల్లి మరణంతో 2 చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. తనకు అమ్మఒడి అందిందని, కుటుంబ సభ్యులకు మిగతా పథకాలు కూడా అందుతున్నాయని చెప్పినందుకే ఇలా ట్రోల్ చేస్తారా అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.